మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం చూస్తే కనుక అష్టమంలో ఉన్న బుధుడు, భాగ్యంలో ఉన్న శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి కొంత వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, ఎదురవుతున్న కొన్ని పరిస్థితుల నుంచి కొంచెం కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉండటం మనం గమనించవచ్చు. బట్ ఏంటంటే వ్యాపారపరమైన విషయాల్లో గ్రోత్ గురించి సంబంధించి చాలా స్లో మూవింగ్ ఆఫ్ అండ్ బిజినెస్కి సంబంధించిన ప్రోగ్రెస్లో చాలా స్లో మూవింగ్ ఉంటాం. సో ఇలాంటివి మనం ఎక్కువ గమనించవచ్చు. ఒక పక్కన ఖర్చులు పెరుగుతుంటే ఇంకో పక్కన టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన పొజిషన్లో జనరల్గా వీళ్ళకి సంబంధించి నడుస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే అష్టమంలోనే వీళ్ళకి రాహు ఉన్నాడు, ఆల్రెడీ కుజుడు ఉన్నారు, బుధుడు కూడా ఉన్నారు. సో మంగళ, బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి జాయింట్ అకౌంట్స్ విషయంలో కానీ అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ అండ్ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ హెల్త్ పరమైన మ్యాటర్స్లో కానీ వీటిల్లో కొంచెం టెన్స్ లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది మార్చి నెల అంటే కొంచెం ఎగ్జామ్స్ కాబట్టి ఈ వీక్లో ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే చాలా టెన్షన్ని, స్ట్రెస్ని మీరు తగ్గించుకుంటా సో ఏ విషయంలో కూడా మీరు ఫియర్ కాకుండా ఫస్ట్ అసలు మనం ఎగ్జామ్ పేపర్ చూడకుండా ఎందుకు మనం ఫియర్ అవటం. సో కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే ఫియర్ పెట్టుకోకుండా జనరలైజ్డ్గా కొంచెం ప్లెజెంట్గా స్ట్రెస్ లేకుండా ఎక్కువ ఉండటానికే ఈ వారం ట్రై చేయాలి. అలాగే మంగళ, బుధవారాల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో అగ్రెసివ్గా కోపావేశాలతో ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. వృత్తిపరంగా ఎదురవుతున్న చేంజెస్, వస్తున్న మార్పుల్ని కొంచెం అర్థం చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గురు, శుక్రవారాలు చూస్తే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి రవి కూడా 9th హౌస్లోకి వచ్చారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. నాన్నగారికి సంబంధించిన హెల్త్ విషయంలో కావచ్చు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా వరకు కూడా కొంత ఖర్చులు అనేవి మీకు ఈ వారం నుంచి కొంచెం పెరిగే ఆస్కారాలు ఇన్ జనరలైజ్డ్గా మనం చూసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ శుక్రుడి యొక్క సంచారం కూడా కొంచెం అనుకూలత ఉండటం వల్ల భాగ్యస్థానంలో రవి వల్ల ఏదైతే మనకి ఫ్యామిలీ పరంగానో ఇతరత్ర కొన్ని విషయాల నుంచి ఖర్చులు వచ్చి పడుతున్నా
మళ్ళీ శుక్రుడు లాంటి గ్రహం భాగ్యస్థానంలో ఉండటం వల్ల మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేస్తా ఎంత ఖర్చు అవుతుందో దానికి తగ్గట్టు మళ్ళీ మనం అక్యుములేట్ చేసుకునే విధంగా శుక్రుడు మీకు ఇక్కడ 9th హౌస్లో యోగిస్తూ ఉంటారు. అలాగే వారాంతానికి మనం చూస్తే ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. వారాంతానికి కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానీ సమ్ టెన్స్డ్ చివరి నిమిషం దాకా పనిని మనం అనవసరంగా పెండింగ్ పెట్టుకొని టెన్షన్ పడటం, ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే క్యారింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక క్యారింగ్ ఉమెన్స్ కొంచెం రెస్ట్గా ఉంటాం అనేది చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా గురుడు వ్యయిస్థానం సంచారం ఉండడం ఒక పెద్ద దోషంగా ఉంది. ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టపడిన దానిలో ఫలితం రాకపోవటం అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయం. కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ కొంచెం దానం ఇచ్చుకోవటం, గురువారం పూట దత్తాత్రేయుడి ఆలయాన్ని దర్శించుకోవటం, దుర్గామాత ఆలయాన్ని దర్శించుకోవటం, కేజింపావు మినుములు, బూడిద రంగు వస్త్రం చక్కగా మీరు ఇక్కడ శనివారం పూట ఎక్కడన్నా దుర్గాదేవి గుళ్ళో దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ విధంగా కుజుడికి కూడా చక్కగా మీరు ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ముందుకెళ్ళటం ద్వారా ఇంకొంచెం బెటర్మెంట్గా కుజుడికి, రాహుకి, గురుడికి చేస్తే కొంచెం మీరు ఎక్కువ స్ట్రెస్కిను అనవసరమైన అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఉచ్చులో పడకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.